నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో మరి వారంలో చివరి రోజు ఫ్రైడే. సో మరి నిన్న ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తతనే కొనసాగించారని చెప్పాలి. డాలర్తో పోలిస్తే రూపాయి 60 పైసలు తగ్గి అలాగే ఏంటంటే 95.85 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 3% నష్టంతో $90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అలాగే ఐరోపా సూచీలు లాభాల్లో ముగిశాయి. మరి నిన్న సెన్సెక్స్ ఎలా ఉంది అలాగే ఏంటంటే నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. సో నిఫ్టీ నిన్న 53 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా 150 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. మరి ఈ నేపథ్యంలో మరి వారంలో చివరి రోజు మరి ఫ్రైడే అంటే ఫ్రైంగ్ డే. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? సో ఏంటంటే ఈరోజు ఎటువంటి అప్రమత్తతను కొనసాగించాలి, అలాగే ఎలాగ మనము స్పందించాలి మార్కెట్ స్పందనను బట్టి అని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. సో అయితే ఏంటంటే టీవీలో మాత్రం మాట్లాడద్దు. మీ మాట చక్కగా వినపడుతుంది, మొబైల్లో మాకు వినపడుతుంది, మీకు కూడా వినపడుతుంది సార్. లేదంటే ల్యాగ్ వచ్చి సార్ మీరు అడిగింది ఏంటంటే కట్ అయిపోతుంది. సో దయచేసి మాతో సహకరించండి. సో తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి, బ్లూటూత్లో కూడా మాట్లాడకండి, మొబైల్లో మాట్లాడండి. 2 కానీ 3 కానీ స్క్రిప్ట్స్ అడగండి. వీలైతే స్పెల్లింగ్ చెప్పండి. తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి మీ హాట్ ఫేవరెట్ శ్రీ మేకా వెంకట్ గారు ఈరోజు లైవ్లో జాయిన్ అవ్వబోతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్జీ. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఫ్రైడే ఈ 4 రోజులు హ్యాపీగా మీ నేతృత్వంలో చాలామంది మదుపర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం కూడా కామెంట్ బాక్స్ చూస్తున్నాము, చాలా సంతోషం సార్. సో సార్ మరి ఈవేళ ఫ్రైడే ఎలా ఉండబోతుంది సార్ మరి నిన్నటి పరిస్థితుల నేపథ్యంలో? 38 అండి, నెంబర్ 38. ఎస్ సార్, 38 ఏంటి సార్ దాని ప్రత్యేకత ఏంటి సార్? ఏంటి ఆ 38 అంటే ఇప్పుడు దాకా ట్రంప్ గారు 38 సార్లు ఇరాన్తో మేము డీల్ కుదుర్చుకున్నామని చెప్పటం. ఓ మొన్నటిదాకా 37 అయిపోయింది, ఈ రోజు 38 అండి. నేను అనుకోవటం ఆయన హాఫ్ సెంచరీ చేసేది ఎట్లా ఉన్నాడు సార్. సార్ ఆయన ఈ రోజు డీల్ అంటాడు, కుదిరిపోయింది దగ్గరికి వచ్చేసింది అంటాడు సార్. 2 రోజుల తర్వాత 2 బాంబులు వేస్తున్నాడు. అవును సార్. అంటే ఈ మధ్యలో వెళ్ళి బాంబులు తయారు చేసుకుని వస్తున్నాడు. జరుగుతానండి, వాస్తవంగా అదే జరుగుతాను సార్. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి డీల్ క్లియర్ చేసుకోవాలి. అవును సార్. సో చూస్తూ ఉంటే ఇది ఒక విధంగా ఆయన ఏదో మార్కెట్లో అంటే ఇంటర్నల్గా ఆయన అమెరికన్ మార్కెట్లో ఏదో గేమ్ ప్లే చేస్తున్నట్లుగానే కనిపిస్తాను. అలాగే మనం గమనిస్తూ ఉంటే అవునండి 2 రోజులు మార్కెట్ పెరుగుతున్నాయి, 2 రోజులు తగ్గుతున్నాయి. రీసెంట్గా కూడా కొన్ని కథనాలు అయితే మనం వినటం జరిగింది. వాస్తవం ఎంతవరకు మనకి తెలియదు. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అక్కడ మార్కెట్స్లో అక్కడ డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కథనాలు అయితే వచ్చినాయి. సో ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నిసార్లు 38 సార్లు ఇంకేముంది, రేపటితో ఇరాన్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కాసేపు, లేకపోతే ఇంకోళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అంటారు, పాకిస్తాన్ కలిసి మేము చేసేసాం డీల్ అంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలతో ఒక విధంగా ఆడుకుంటున్నారండి సార్. అవును సార్, మదుపర్లతో ఆడుకుంటున్నారు. అవునండి. ఎంత మెంటల్ టెన్షన్ అండి ఒక్కళ్ళకి. కోట్లు పెట్టుకుని కూర్చున్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి. ఎస్ సార్, అందరికీ మెంటల్ టెన్షనే కదా. అవునండి సార్. సో ఇది ఎంతవరకు ఉంటుందా అంటే ఈ డీల్ కూడా నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే వారి ప్రకటన ఇచ్చిన కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ ఇరాన్ వాళ్ళు చెప్పారు ఆయన మాతో ఏం డీల్ పెట్టుకోలేదు అని. సో ఇది కూడా మళ్ళీ 38, అందుకని ఏందటన్నా 38 అని. ఓకే సార్. సో దాన్ని కాసేపు పక్కన పెడితే ఇండియన్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఎస్ సార్. సో ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం సార్, మార్కెట్లు అయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి, ఓపెన్ తర్వాత నుంచి మార్కెట్లు పెరుగుతాయి. ఎస్ సార్, అవునండి. నిన్న ఏం జరిగింది? ఓపెన్ తర్వాత నుంచి మార్కెట్లు పెరిగినాయి. ఎస్ సార్. మధ్యాహ్నం 12 వరకు విపరీతంగా పెరిగినాయి. నిఫ్టీ చూసుకుంటే 23,104లో ఓపెన్ అయింది, 23,327 వరకు వెళ్ళింది. అంటే సార్ 223 పాయింట్లు పెరిగిందండి సార్ ఓపెన్ నుంచి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సార్. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో డౌన్ ఓపెన్ అయినా కూడా పెరుగుతాయి అని అదే జరిగింది. అలాగే పాజిటివ్లో క్లోజ్ అవుతాయి అని చెప్పాం, పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. మళ్ళీ దీని మీద అందరూ కామెంట్లు చేస్తారు, పాజిటివ్ ఎక్కడండి, నిఫ్టీ చూస్తే 53 పాయింట్లు నెగిటివ్ కదా అంటారు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఓపెన్ నుంచి
ఓపెన్ నుంచి క్లోజింగ్ కి పాజిటివ్ గా ఉంది. అది నేను ప్రతిసారి చెబుతున్నా, మన ప్రైమ్ న్యూస్ లో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా. ఎస్ సార్. జర్నలిస్టులుగా మేము చూసేది ఏంటి అంటే ఓపెన్ తర్వాత నుంచి మార్కెట్ ఎలా క్లోజ్ అయింది, పాజిటివ్ గా క్లోజ్ అయిందా నెగిటివ్ గా క్లోజ్ అయిందా, మాకు కావాల్సింది అది. ఓపెన్ తర్వాత నుంచి పాజిటివ్ గానే క్లోజ్ అయింది. నిన్న నిఫ్టీ ఓపెన్ నుంచి పాజిటివ్ లోనే క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ నుంచి పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మరి క్లోజింగ్ కి ఎందుకు నెగిటివ్ అంటే కిందకి ఎందుకు వచ్చింది? ఆ పాజిటివ్ ని నిలబెట్టుకోలేకపోయింది సార్, భారీ పాజిటివ్ నిలబెట్టుకోలేకపోయింది. అఫ్ కోర్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. 23,104 నుంచి క్లోజింగ్ కి 23,161, అంటే 57 పాయింట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అయింది ఓపెన్ నుంచి చూసుకుంటే. కానీ మధ్యలో 200 పైన వెళ్ళింది కానీ నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఇందరూ మనం చెప్పుకున్నాం కదా నెంబర్ 38. అవును సార్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియక ఈ మధ్యకాలంలో మదుపర్లు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఓపెనింగ్ లో పాజిటివ్ గా తీసుకుంటున్నారు, పొజిషన్స్ తీసుకుంటున్నారు, కొంత ప్రాఫిట్ లాగానే ఎగ్జిట్ అయిపోతున్నారండి మధ్యాహ్నం నుంచి. ఓకే, ఈ ప్యాటర్న్ రీసెంట్ గా బాగా గమనిస్తున్నాం. ఏంటంటే వారు నమ్మలేకపోతున్నారు. అదే సార్, ట్రంప్ గారు నమ్మలేకపోతున్నారు. చిన్న ప్రాఫిట్ కనపడినా బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఓకే, అదే జరుగుతుంది. సో ఈ రోజు ఎలా ఉంటుందంటే ఈ రోజు భారీ గ్యాప్ అప్ అండి, భారీ గ్యాప్ అప్ తో వెళ్తుంది. మరి నిల్చుంటుందా అంటే ఈ గ్యాప్ అప్ ని చాలా వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ కి ఉపయోగించుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నాయి డేటా అయితే. ఓకే. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకున్నా కూడా 23,400 23,500 దగ్గర కాల్ రేటింగ్ విపరీతంగా జరిగింది. 23,400 500 600 ఈ 3 స్ట్రైక్ ప్రైజ్లు కూడా కాల్ రేటింగ్ బాగా జరిగింది. సో అక్కడ కొంచెం హడ్డలుగా అయితే కనిపిస్తుంది. ఆ జోన్స్ దగ్గర చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓపెన్ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి పెరిగిన ఆశ్చర్యపోకర్లేదు, లేదా ఓపెన్ నుంచి పెరుగుతా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఈ రోజు మాత్రం కొంచెం అనాలిసిస్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉంది, వాస్తవంగా చెప్పుకోవాలి మనం. సో అందుకని ప్రాఫిట్ బుకింగ్ కి ఎక్కువగా మొగ్గు చూపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకోటి మనం ముందు ఎప్పటి నుంచో చెప్పుకుంటాం, ఫ్రైడే అంటే ఫ్రై చేసే డే. అవును సార్. సో ఫ్రైడే ఈరోజు. అయితే దీన్ని పక్కన పెట్టుకుంటే అసలు సెక్టార్స్ ఎలా ఉన్నాయి కూడా చూసుకుందాం మూర్తి గారు. సార్ చెప్పండి. సో డిఫరెంట్ గా మనం మాట్లాడుకుందాం, చెప్పుకుని ట్రంప్ కావాలి ఎందుకు కానీ. అవునండి. సో సెక్టర్ వాల్యుయేషన్ ఈ మధ్య గ్యాప్ బాగా వైడన్ అయిపోయిందండి. ఐటీ, బ్యాంక్స్ అండ్ రియాలిటీ ఇవన్నీ కూడా చాలా డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. హెల్త్ కేర్, డిఫెన్స్ ఏమో కొంచెం ప్రీమియం గా హోల్డ్ అయింది. ఓకే. సో ఈ హెల్త్ కేర్, డిఫెన్స్ సెక్టార్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కమింగ్ డేస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సెక్టార్స్ లో. అలాగే ఐటీ అండ్ బ్యాంక్స్ లో, అలాగే రియాలిటీ సెక్టర్ లో బయింగ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మేబీ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే. సో సెక్టోరియల్ చేంజ్ జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తోంది. సో మదుపర్లు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ పోర్ట్ఫోలియోలో ఆ సెక్టార్స్ సంబంధించిన స్టాక్స్ ఏమన్నా ఉంటే, సో హెల్త్ కేర్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ లో చిన్న కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఐటీ, బ్యాంకింగ్, రియాలిటీలో బయింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఐటీ మీరు చూసారు, అవునండి, ఇయర్ హై నుంచి చూసుకుంటే మోర్ దాన్ 27% డీప్ కరెక్ట్ అయిపోయింది ఐటీ బికాస్ ఆఫ్ దిస్ యాంథ్రోపిక్ ఏఐ వల్ల. అవును సార్. కానీ ఈ రోజు మీరు న్యూస్ చూస్తే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, ఏఐతో మరిన్ని ఉద్యోగాలు అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ఎండి రాజీవ్ కుమార్ గారు చెప్పారు. గుడ్ న్యూస్ సార్. సో అంటే ట్రాన్స్ఫర్మ్ అవుతాయండి. ఒకప్పుడు టైప్ రైటర్లు షార్ట్ హ్యాండ్ ఉండేది, అక్కడ నుంచి కంప్యూటర్లు వచ్చినప్పుడు ఏమైంది, ఉద్యోగాలు టైప్ రైటర్లు షార్ట్ హ్యాండ్ చాలా వరకు పోయినాయి. కానీ ఏమైంది, కంప్యూటర్లో కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కంప్యూటర్లో వస్తే ఉద్యోగాలు పోతాయి అన్నారు, కానీ కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఇట్లాగే ఏ వస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయండి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయండి, వాటిలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కొద్దిగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది ఒక 1 year వరకు. కాకపోతే దీన్ని ఎంత తొందరగా మనం అడాప్ట్ చేసుకోగలిగితే అంత బెటర్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రైట్ సార్. రైట్ సార్. కాలర్స్ తీసుకున్నాం. ఎస్ సార్, ఎక్సలెంట్ రియల్లీ. సో ఏంటంటే సెక్టోరియల్ చేంజ్ కూడా బాగా చెప్పారు, దాని ప్రకారం కూడా మదుపరుసు తప్పనిసరిగా అది కూడా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా ఏంటంటే ఇవాళ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు స్టార్టింగ్. సో మరి బ్రెంట్ క్రూడ్ కూడా చాలా రోజుల తర్వాత 90 బిలో వచ్చిందండి. సార్, కూడా మనం కొంచెం గమనించాలి, మార్కెట్కి పాజిటివ్. ఎస్ సార్. ఓకే, రైట్ సార్. మరి కాలర్స్ని అలాగే చాట్ బాక్స్ తీసుకుందామండి. చాట్ బాక్స్లో కాలర్స్ రెడీగా ఉన్నారు. సో కాలర్స్ అండి, సాయి గారు, విజయవాడ. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, చెప్పండి సార్. సింజిని ఇంటర్నేషనల్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు? స్టాక్ పేరు మరొకసారి చెప్తారండి. ఇంటర్నేషనల్ అనేది వినపడింది. సింజిని సార్, సింజిని ఇంటర్నేషనల్. సింజిని అండి, SIN SY సార్. సింజిని SYN సార్. సింజిని అండి, సింజిని ఇంటర్నేషనల్. చెప్పండి, తీసుకున్నారా తీసుకోవాలా?
అది తీసుకున్నాను సార్, 460 ప్రైస్ రేంజ్ లో తీసుకున్నాను. నాకు కొంచెం నమ్మకం ఎందుకో తక్కువ అవుతుంది ఈ స్టాక్ మీద. ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో ఒకవేళ బయటకు రావాలంటే టార్గెట్ ఎంత, లేదంటే ప్రజెంట్ ప్రైస్ లో ఎగ్జిట్ అయిపోమంటారా? ఎక్స్ట్రీమ్ మీకు షార్ట్ టర్మ్ అంటే అరౌండ్ 510 అండి. 510 జోన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వస్తుంది, హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఎస్ సార్. సార్ సో సార్ మరొక కాల్ అండి, జానీ గారండి. నమస్కారం జానీ గారు. సార్ ఈరుడికి నమస్కారం సార్. నమస్తే అండి. డిక్సన్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ సార్, కొత్తగా తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఫ్రెష్ బై సార్. ఓకే, డిక్సన్ కొంచెం మనకి డౌన్ వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. అరౌండ్ 11,200 ఆ జోన్కి వస్తే తీసుకోండి. ఒకవేళ ఈరోజు మార్కెట్లు కనుక పాజిటివ్గా ఉంటే 11,500 దాటితే తీసుకోండి. సార్ ఎస్జేఎస్ కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ 2094లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఎస్ సార్. సార్ రైట్. చాట్ బాక్స్ అండి, శంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఐసిఐసిఐ బ్యాంక్ 1370లో, ఐఆర్బి ఇన్ఫ్రా 23లో, హింద్ కాపర్ 610లో ఉన్నాయి సార్. యావరేజ్ చేయమంటారా? ఐసిఐసి ఎంతలో ఉన్నాయండి? ఐసిఐసిఐ 1370 సార్. 1370 కరెంట్ ప్రైస్లో కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ ప్రైస్ దగ్గరికి వచ్చేస్తుంది 1317. ఎస్ లాస్ట్ మనం చూసుకుంటే జూన్ 3వ తారీఖు నుంచి కంటిన్యూస్గా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుందండి ఐసిఐసి బ్యాంక్. ఇప్పుడు కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఐఆర్బి ఇన్ఫ్రా అండి, ఐఆర్బి ఇన్ఫ్రా 23 అండి. ₹20.50 దాటితేనే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. హింద్ కాపర్ సార్ 610 సార్. 610 కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయండి. ఎస్ సార్. సార్ సురేంద్ర గారండి, క్యూపిడ్ 104లో ఉన్నాయి, ఏం చేయమంటారు? క్యూపిడ్ 104లో ఉన్నాయి, 155లో ఉంది ప్రస్తుతం. మీకు 50% ప్రాఫిట్లోనే ఉన్నారు. క్యూపిడ్ మీరు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. ఇక్కడ మీ స్టాక్స్లో ఒక 40% దాకా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. కొంచెం 160 ఆ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తుంది. ఈరోజు పాజిటివ్గానే వెళ్తుంది. కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు యాడ్ చేద్దాం. వంశీమోహన్ గారండి, ఐఎమ్ హోల్డింగ్ ఎంటార్ టెక్నాలజీస్, ప్రైస్ 777700. షుడ్ ఐ యావరేజ్ ఆర్ సెల్? 7700 అవును సార్. హోల్డ్ చేయండి. ఎంటార్ ఇంకొంచెం కిందకు వస్తుంది సార్, 6000 మార్క్ వరకు వస్తుంది, హోల్డ్ చేయండి. వచ్చిన తర్వాత అప్పుడు మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం, ఇప్పుడే వద్దు. ఎస్ సార్. సార్ సతీష్ కుమార్ గారండి, పిఎఫ్సి, క్యూపిడ్, ఎన్ఎండిసి 15% బుక్ ప్రాఫిట్ ఆర్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఫర్ లాంగ్ టైం. 15% ప్రాఫిట్లో ఉన్నారు. పిఎఫ్సి హోల్డ్ చేయండి, క్యూపిడ్, ఎన్ఎండిసి హోల్డ్ చేయండి. క్యూపిడ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎన్ఎండిసి హోల్డ్ చేయండి. పిఎఫ్సి ప్రాఫిట్లో ఉన్నారా మీరు? 15% బుక్ ప్రాఫిట్ అని అడుగుతున్నారండి. ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. పిఎఫ్సిలో కొద్దిగా డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎన్ఎండిఎస్ అయితే హోల్డ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం 160 ఆ జోన్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది కాబట్టి కొంత ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎస్ సార్. సార్ సాకేత్ రామ్ గారండి, మోర్జన్ ల్యాబ్ ఎట్ 95, యావరేజ్ హోల్డర్, యావరేజ్ ఆర్ ఎగ్జిట్? మార్ఫిన్ ల్యాబ్స్ అవును సార్. ఎంతలో తీసుకున్నారండి మార్ఫిన్ ల్యాబ్స్? అంటే 95లో యావరేజ్ చేయాలి, యావరేజ్లో ఉన్నారు సార్. 95లో యావరేజ్ ఉంది. అవునా సార్. 47.29 ఉందండి. 52 దాటిన తర్వాత యావరేజ్ చేయండి మళ్ళీ. ఓకే సార్. శివకుమార్ గారండి, సాక్సాఫ్ట్ అండ్ గెయిల్ లాస్ట్ 15%, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఫస్ట్ ఏంటిదండి సార్? సాక్సాఫ్ట్, SAKSOFT. ఓకే, సాక్సాఫ్ట్ ఇండియా, సాక్సాఫ్ట్ లిమిటెడ్. ఎంతలో ఉన్నాయండి సాక్సాఫ్ట్? అండ్ 15% లాస్ ఉన్నారు సార్. 138లో ఉందండి. బాగా కన్సాలిడేషన్ ఉందండి. ఏప్రిల్ నుంచి కూడా కన్సాలిడేషన్లో ఉంది. ప్రస్తుతం యావరేజ్ కూడా మీరు ఏం ప్లాన్ చేయొద్దు. ఒకవేళ డౌన్ ట్రెండ్ కనుక కిందకు వస్తే అరౌండ్ 130 జోన్ దగ్గర యావరేజ్ చేయండి. సో లేదు అని అంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. గెయిల్ సార్, గెయిల్ కూడా 15% అండి లాస్. గెయిల్ ఇప్పుడే యావరేజ్ చేయొద్దండి. ఏదైనా 170 దాటితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. గెయిల్ 170 దాటితేనే మీరు ఫ్రెష్ ఎంట్రీస్ మళ్ళీ యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. సార్ కాలర్స్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కోటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి ఏ స్టాక్స్ కోసం? ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. టీసీఎస్ సార్, టీసీఎస్ 2350లో ఉంది సార్. ఓకే, అది అంటే లాస్ట్లో యావరేజ్ చేయండి. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇందాక మాట్లాడుకున్నాం ఓపెనింగ్లో ఐటీ సెక్టర్ గురించి. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇమీడియట్గా మీకు రిటర్న్స్ వస్తాయంటే ఇమీడియట్గా రావు, కొంచెం టైం పడుతుంది. కానీ మీరు ఒక 2-3 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ ఉంటాయి సార్. రైట్. సో సార్ నాగార్జున గారు, కూకట్పల్లి సార్, నమస్కారం.
నమస్కారం సార్. దర్శనం లేదండి. కలర్ఫుల్ గా ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. స్క్రీన్ బాగా కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర స్టీల్ స్ట్రిప్ వీల్స్ ఒకటి, స్కిప్పరు, ఎలికా ఇంజనీరింగ్ ఒక 2 to 3% లాస్ లో ఉన్నాను సార్. ఇది సార్ స్టాక్స్ పేరు ఒక్కసారి మళ్ళీ చెప్తారా? కొంచెం నాకు క్లియర్ గా వినపడలా. స్టీల్ స్ట్రిప్ వీల్స్ స్పెల్ చేయగలుగుతారా? ఇంకోటి వచ్చేసి స్కిప్పర్ సార్. ఎలికా ఇంజనీరింగ్. ఫస్ట్ స్టాక్ స్పెల్ చేయండి సార్ కొద్దిగా. ఎల్కాన్ ఇంజనీరింగ్ ఒకటి వినపడింది సార్. ఎల్కాన్ ఇంజనీరింగ్. స్టీల్ స్ట్రిప్స్ SSWL స్టీల్ స్ట్రిప్ వీల్స్ లిమిటెడ్. SSWL స్టీల్ స్ట్రిప్స్. ఓకే, SSWL. ఓకే, రైట్ అండి. సెకండ్ స్కిప్పర్ సార్. కొద్దిగా స్పెల్ చేస్తారండి. స్కిప్పర్ స్కిప్పర్ అండి, స్కిప్పర్. స్కిప్పర్. ఓకే ఓకే. థర్డ్ వన్ అండి. ఎల్కాన్ ఇండియా. ఎలికాన్ ఇంజనీరింగ్. ఓకే. ఎల్కాన్ ఇంజనీరింగ్. ఫ్రెష్ అండి. లేదు సార్, ఇవన్నీ ఒక 3% లాస్ లో ఉన్నాను. లాస్ లో ఉన్నారు. SSWL పర్వాలేదండి, పెరుగుతుంది. మనకి 235 దగ్గర రెసిస్టెన్స్ ఉంది సార్. సో 235 జోన్ని మనం క్రాస్ చేయగలిగితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. వెళ్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 times ట్రై చేసింది క్రాస్ అవడానికి. ఈసారి వెళ్ళిపోతుందండి, హోల్డ్ చేయండి. స్కిప్పర్ కూడా అంతే, 575 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నట్టు స్కిప్పర్ 575 మాట్లాడారు లాస్ట్ టైం. మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. స్కిప్పర్ పెరుగుతుంది, హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఎలికాన్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి మనకి 528లో ఉంది. ఎలికాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 475 నుంచి 560 మధ్యలో బాగా కన్సాలిడేషన్ జరుగుతుందండి. సో నిన్న కూడా కొంచెం పాజిటివ్లోనే క్లోజ్ అయింది. హోల్డ్ చేయండి. 560 దాటిందంటే మాత్రం నెక్స్ట్ మనకి 625 వరకు వెళ్ళిపోతుంది. ఎలికాన్ ఇంజనీరింగ్ తొందరలోనే మీకు 625 క్రాస్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్ సార్. సార్ కాలర్ అండి సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ బోత్ ఆఫ్ యూ 2 Yes. షేర్స్ ఉన్నాయి సార్. చెప్పండి. నెంబర్ 1 శిల్పా మెడికేర్ అండ్ టాటా టెక్నాలజీ, రెండు కూడా లాస్ లో ఉన్నాను సార్. ఈ రోజు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? టాటా టెక్నాలజీస్ అర్థమైందండి. ఫస్ట్ ఏంటిదండి? శిల్పా SHI. శిల్పా, ఓకే. శిల్ప హెల్త్ కేర్ అండి. శిల్పా మెడికేరా? మెడికేరా సార్? సుధాకర్ జీ, హెల్త్ కేరా మెడికేరా? మెడికేర్ మెడికేర్ సార్. మెడికేర్. 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 ఎస్ సార్, క్లారిటీ. ఎంతలో తీసుకున్నారు సార్? 558 సార్. 558 రూపీస్ తీసుకున్నాను సార్. హోల్డ్ చేయండి. కొంచెం మనకి 580 జోన్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంచెం కిందకు వస్తుంది, కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు. అండ్ టాటా టెక్నాలజీస్ అండి 760 తీసుకున్నాను సార్. 760 తీసుకున్నారు. ఇవి రెండు కూడా రీసెంట్ గా తీసుకున్నారా? 2-3 days బ్యాక్? అవును సార్, నిన్న తీసుకున్నాను సార్. పెరుగుతుందని. అంటే మీరు చెప్పిన టాటా టెక్నాలజీస్ అయితే మొన్న వచ్చింది ప్రైస్. శిల్పా కూడా అలాగే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. 730 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ అయితే ఉంది టాటా టెక్నాలజీస్ లో. నిన్న కూడా 730 పైన క్లోజ్ అయింది. 731.45 కొద్దిగా పెరుగుతుందండి. హోల్డ్ చేయండి, పర్వాలేదు. 790 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వెరీ షార్ట్ టర్మ్ లో. సార్ Right. సార్ అదండి సూచన. సో సార్ మరి చాట్ బాక్స్ అండి. ప్రదీప్ గారు, గుడ్ మార్నింగ్ ప్రదీప్ జీ. ప్రదీప్ గారు అడుగుతానండి, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ బయింగ్ 109 హోల్డర్ ఎగ్జిట్. 109 అండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్. నిన్న కూడా 8.8% పెరిగింది. హోల్డ్ చేయొచ్చు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, పర్లేదు. సార్ శ్రీనివాసరావు గారు అండి అపెక్స్ అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ బిఎస్సి షేర్ ఎంట్రీ ప్రైస్ ఏంటి? అపెక్స్, అపోలో మైక్రో సిస్టమ్, బిఎస్సి ఎంట్రీ ప్రైస్ సార్. ఓకే అండి. ఎంట్రీ ప్రైస్ ఎపెక్స్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం సార్, ఇప్పుడే వద్దు. ఇంకొంచెం మనకి కన్ఫర్మేషన్ రావాలి. షార్ట్ టర్మ్లో అప్ సైడ్ మూమెంట్ 399.20లో ఉంది. ఇప్పుడైతే ఏం తీసుకోవద్దండి. అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ రోజు కనుక ఒకవేళ కిందకు వస్తే ఇక్కడ ఈరోజు బై చేయండి. ప్రాఫిట్ బుకింగ్ అయితే అయిపోయినట్టే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది. అపోలో మైక్రో సిస్టమ్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఒకవేళ కిందకు వచ్చినా యాడ్ చేసుకునే విధంగా ఉండండి. మూడోదండి సార్ ఏంటంటే అలా బిఎస్సి సార్. బిఎస్సి బై అండ్ డిప్స్ అండి. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 3000 ఉంది. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. 3800 ఆ పైన ఉన్నంతసేపు ఇబ్బంది ఏం లేదు. సార్ శంకర్ గారండి, ఇన్ఫోసిస్ 49లో ఉన్నాయి, బజాజ్ ఫైనాన్స్ 997లో ఉన్నాయి. ఎవరేజ్ చేయాలా? ఓకే, ఇన్ఫోసిస్ అండ్ బజాజ్ ఫైనాన్స్. అవును సార్. ఇన్ఫీ ఎంత అన్నారు? ఇన్ఫీ 1400 సార్.
1400 కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయండి. 1114.60లో ఉంది. ఎస్ సార్. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చు. అండ్ బజాజ్ ఫైనాన్స్ అండి 997 సార్. 997. ఓకే, 885 దాటిన తర్వాత చేయండి. బజాజ్ ఫైనాన్స్లో 885 పైన క్లోజ్ అయితే అప్పుడు యావరేజ్ చేయండి. సార్ వీరశంకర్ గారండి, అస్మాల్ బ్యాంక్ ఎట్ ప్రజెంట్ ప్రైస్ బయింగ్ సజెషన్ ఏంటి, చేయొచ్చా కాదా? ఏంటిదండి? అస్మాల్ బ్యాంక్ AUSMALL. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. అచ్చా, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎస్ ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. అవును సార్. ఎంతలో తీసుకున్నారు వారు? అంటే ఏం లేదు సార్, ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా, సజెషన్ ఏంటి? తీసుకోవచ్చు అండి. 963.30లో ఉంది, తీసుకోవచ్చు అండి Right. కరెంట్ ప్రైస్లో. సార్ ప్రశాంత్ గారండి, నమస్తే సార్. L&T 3500 యావరేజ్ ప్రైస్ ఎంత? 3500లో ఉన్నాయా? ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ ఏంటని అడుగుతున్నారు. యావరేజ్ ఏంటండి, వారు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారుగా. 3862లో ఉంది ప్రస్తుతం. ఎస్ సార్. సో వారి యావరేజ్ ప్రైస్ అది అయ్యి ఉండొచ్చు 3500. పర్వాలేదు, హోల్డ్ చేయండి. అలాంటి పెరుగుతుందండి. 3830 బిలో కనుక వచ్చింది అని అంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అదర్వైజ్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ అలాగే అపోలో హాస్పిటల్స్ అండి, ఎంట్రీ ప్రైస్ ప్రశాంత్ గారు. అపోలో హాస్పిటల్స్ 8493లో ఉందండి. కరెంట్ ప్రైస్లో తీసుకోండి అపోలో హాస్పిటల్స్. సార్ ONGC 276లో ఉన్నాయి. యావరేజా క్విట్టా? ఓఎన్జీసీ ప్రస్తుతం అయితే కొంచెం గుడ్ న్యూస్ వచ్చిందండి. ఎంతలో ఉన్నాయండి వారి దగ్గర? సార్ 276. 276 కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయండి. అవును. టెక్నికల్గా కూడా మనకి 250 దగ్గర మేజర్గా సపోర్ట్స్ ఉన్నాయి. నిన్న కూడా లెవెల్ వరకు వచ్చి తిరిగి పెరిగింది. Yes, sir. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ భీమవరం నుండి సార్ నమస్కారం అండి. గోపాలకృష్ణ గారు మళ్ళీ కాల్యాణి గోపాలకృష్ణ గారు మళ్ళీను. సో సార్ భాను గారండి హైదరాబాద్ నుంచి, IOCL 155లో బై చేశాము. ఇండియన్ బ్యాంకు 900లో బై చేశాము. లాస్లో ఉన్నాను సార్, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఐఓసీ ఎంతలో అన్నారు? 155 సార్. 155 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఐఓసీ మళ్ళీ పెరుగుతుందండి. కొంచెం డౌన్ వచ్చి మళ్ళీ పెరుగుతుంది. టెక్నికల్గా కూడా వీక్నెస్ చూపిస్తుంది. అరౌండ్ 130 జోన్ వరకు రావాలి. సో 130 జోన్ వరకు వచ్చి తిరిగి పెరిగితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అలానే ఇండియన్ బ్యాంక్ 900లో బై చేశారు కదా. అవును సార్. 835 దాటిన తర్వాత మీరు యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. ఎస్ సార్. సార్ రైట్. వీరయ్య గారు, పారామౌంట్ కమ్యూనికేషన్ 66 దగ్గర బై చేశాను సార్ షార్ట్ టర్మ్కి. లాంగ్ టర్మ్ టార్గెట్ ఎంత? ఎంతలో తీసుకున్నారు సార్? 66 అండి. 66. ఎస్ సార్. 60.85లో ఉందండి. కొంచెం డౌనే వస్తుంది. నేను లోవర్ లెవెల్లో సపోర్ట్ చెప్తాను. 56.50 నుంచి 57 మధ్యలో లోవర్ లెవెల్లో సపోర్ట్ ఉంది. ఆ జోన్ వరకు వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. ప్రస్తుతం మనం లోవర్ లెవెల్లో సపోర్ట్ చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సార్ రామకృష్ణ గారండి, సాగిలిటీ బయింగ్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు. సాగిలిటీ బయింగ్ ప్రైస్ అవును సార్. అబౌవ్ 37 అండి. 37 దాటి పైన క్లోజ్ అయితే అప్పుడు బై చేయండి. ఎస్ సార్. కిరి ఇండస్ట్రీస్ 450లో హోల్డ్ చేయొచ్చా? 450లో ఉన్నాయండి. ఉన్నాయండి. KIR కిరి 392లో ఉందండి. 425 దాటితేనే మీరు యావరేజ్ చేయాలి. ఇప్పుడే యావరేజ్ చేయొద్దు, ఎందుకంటే 425 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉంది. స్టాక్ పైకి వచ్చినా కూడా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళలేకపోతుంది. కాబట్టి 425 పైన క్లోజ్ అయిన తర్వాత అప్పుడు యావరేజ్ చేయండి. సరే. పాలిమెడిక్యూర్ 1469లో హోల్డ్ ఆర్ సెల్ సార్ లాస్ట్? స్వర్ణలత గారు ఎంతలో ఉన్నాయండి? 1469. 1469. ఎస్ సార్. ప్రాఫిట్లోనే ఉన్నారుగా. 1478లో ఉంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు. మీరు షార్ట్ టర్మ్లో టార్గెట్ కావాలంటే 1675 నుంచి 1680 మధ్యలో షార్ట్ టర్మ్లో టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఎస్. సో వెంకట్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పట్ల సెక్టోరియల్ బాగా ఇచ్చారు. తప్పనిసరిగా ఏంటంటే ఈ వీడియో ఒక 10 నిమిషాలు, ఒక అరగంట లోపలనో 30 గంటల లోపలనో తప్పనిసరిగా మా ప్రైమ్ 9 ఛానల్ దాంట్లో ఇదవుతుంది. సో అంటే బిజినెస్ ప్రైమ్ టైం అని కొడితే మీకు వచ్చేస్తుంది. దాంట్లో సెక్టోరియల్ మీద వెంకట్ గారు చాలా చక్కటి అనాలిసిస్ ఇచ్చారు. అరౌండ్ 9-10 8:40 అలా ఉంది ఆ టైము. చూసుకుని తప్పనిసరిగా మరోసారి మీరు చూడండి. ఇట్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. మేడ్ ఇట్ వెరీ వెరీ వైబుల్ ఫర్ దిస్ వీకెండ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. అయితే అంతకుముందు ఆదివారం ఉదయం 8:30 వీకెండ్ బిజినెస్ కూడా చూడండి. నమస్తే.